ఇతని మాటలు వినండి. ఇతని పేరు మొదటగా ఇతని పేరు జావేద్. ఇతను కాంగ్రెస్ ఎంపీ. ఇతని మాటలు వినండి మీరు. हम चाहते हैं कि उर्दू जो हिंदुस्तानियों की ज़ुबान है, ये कोई बाहर से नहीं आई, संस्कृत बाहर से आई है, अंग्रेज़ी बाहर से आई है, हिंदी और उर्दू ये हमारी ज़बान है जो हिंदुस्तान में पैदा हुई, इसको हम ख़त्म नहीं होने. విన్నారు కదా, ఇతను ఏం చెప్తున్నాడంటే ఉర్దూ భాష అనేది ఇక్కడ పుట్టింది, సంస్కృతం అట బయట నుంచి వచ్చిందంట. మొదటగా నేను టాపిక్లకు వెళ్ళక ముందు ఫస్ట్ క్లారిఫికేషన్ ఇచ్చేది ఏంటంటే, మీ భాష ఉర్దూ భాషను మీరు గౌరవించుకోండి, ప్రేమించుకోండి, ఏమైనా చేసుకోండి. మేము దాన్ని తప్పుపట్టడం లేదు, వ్యతిరేకించడం లేదు, ఏమీ అనడం లేదు. కానీ మా భాషలైనటువంటి వాటి మీద పడి ఏడవడము, ఇలా వ్యతిరేకించడము, ఎక్కడి నుంచో వచ్చిందని అసత్య ప్రచారాలు చేయడం, మీకు తెలిసి తెలియకుండా మాట్లాడడం అనేది మానేయండి మొదటగా. ఇక పాయింట్లోకి వద్దాం. ఇలాంటి భావజాలంతో, ఇలాంటి ఉద్దేశంతో, ఇలాంటి వాటిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు, వారి మిత్రపక్షాలకు, వారి బానిసలకు, వారి అందరికీ కూడా మొదట క్లారిఫికేషన్ ఇచ్చేది ఏంటయ్యా అంటే, సంస్కృతం అనేటువంటి భాష మీకు భారతదేశంలో ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా దాని మూలాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ సంస్కృతం అనేది ఎన్నో భాషలకు తల్లి. సంస్కృతం అనేది మీ భాష పుట్టక ముందే దీనిపైన గ్రంథాలు, పురాణాలు అన్నీ ఉన్నాయి సంస్కృతం. అప్పటికి మీ భాషలో ఒక్క పదం కూడా పుట్టకపోయి ఉండొచ్చు బహుశా. ఇక సంస్కృతం ఎప్పటి నుంచో ఉంది అనడానికి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మా పురాణ చరిత్రలు ఉన్నాయి, మా గ్రంథాలు ఉన్నాయి, మా వేదాలు ఉన్నాయి. అంతెందుకు మేము చదివేటువంటి దేవుడికి పూజ చేసేటువంటి భాష కూడా సంస్కృతంలోనే ఉంటుంది. దానికి ఇంతకంటే ప్రూఫ్ మీకు చెప్పాల్సింది ఇంకేముంటుంది. ఇంకొకటి, మీరు మీ బాస్ ఏమంటూ ఉంటాడు, అదే మీ రాహుల్ గాంధీ ఏమంటే కాన్స్టిట్యూషన్ అంటాడు కదా. మీకు ఆ కాన్స్టిట్యూషన్ నమ్ముతారు కదా, మీ బాస్ నమ్ముతారు కదా. అయితే అదే చెబుతున్నా ఏంటంటే, భారత రాజ్యాంగం గుర్తించినటువంటి 2 భాషలలో సాంస్క్రిట్ కూడా ఉంది, అదే సంస్కృతం కూడా ఉంది. ఆ విషయం తెలుసుకోండి అయ్యా. ఇంకొకటి, సుప్రీం కోర్ట్ మోటో ఏంటో తెలుసా? యతో ధర్మస్థతో జయః. ఇది ఏ భాషయా? సాంస్క్రిట్ నుంచి వచ్చినటువంటి వర్డ్స్ ఇవి. మీకు ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సాంస్క్రిట్ గురించి తెలుసుకోవాలని ప్రపంచంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు, పేరుగాంచినటువంటి విశ్వవిద్యాలయాలు సంస్కృతం పైన అధ్యయనం చేస్తున్నాయి. దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం, డీప్ స్టడీస్ చేస్తున్నాయి. ఎందుకంటే చరిత్ర తెలుస్తుంది, ఎన్నో విషయాలు, కొత్త విషయాలు తెలుస్తాయి, మనకు తెలియని విషయాలు ఎన్నో బయటపడతాయి, సంస్కృతి తెలుస్తాయని చెప్పేసి ఇప్పటివరకు పూర్తిగా అధ్యయనం చేస్తున్నటువంటి విశ్వవిద్యాలయం. ఇది తెలుసుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఒక కాంగ్రెస్ నాయకుడే చెప్పాడు, మన తెలుగు రాష్ట్రాల్లోకి చెప్పిన పెద్ద నాయకుడు. ఆయన ఏం చెప్పాడంటే, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పాడు. ఇంకా ఆయనే కాదు, చాలా మంది నాయకులు కూడా ఇది చెప్పారు. అదే వేలో వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది, అదే వేలో కూడా వెళ్తోంది. అనిపించడం ఏంది, అదే వేలో వెళ్తోంది, అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే కాంగ్రెస్ వాళ్ళకి కులాలు అయిపోయినాయి, ప్రాంతాలు అయిపోయినాయి, అదే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ టైప్ డివైడెన్స్ అయిపోయినాయి. అంటే అయిపోయినట్టు అది కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఎంచుకుంది ఏంటి అంటే భాష. ఇప్పుడు సంస్కృతి అయిపోయింది, రేపు పొద్దుగాల అన్ని భాషల మీద పడబోతున్నారని ఇండైరెక్ట్ ఇంటి ఇచ్చేసారు వాళ్ళు. మనం జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్ నాయకులతోటి, వారి మాయలో పడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ నాయకులకు నేను ఒకటి చెప్పేది ఏంటయ్యా అంటే, మీ భావజాలాన్ని మీరు ఎత్తుకోండి. మీరేంటో మీరు చెప్పేశారు కదా, కానీ ఇటు పోయినసారి ఉన్నాయి కదా, ఏదో మేము గెలిచేసామని మీరు అనుకుంటున్నారు. తర్వాత జరిగిన మీరు అధికారంలోకి రాలేదు, తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో బోర్లా పడుతూ ఏదో అక్కడో ఇక్కడో సరే పోనీలంది ఇట్లా ఇచ్చేసారు ప్రజలు. కానీ పడిపోతే ఇంకోసం నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో ఇదే కంటిన్యూ చేస్తే కనుక మీరు పూర్తిగా కనీసం డబల్ డిజిట్ రావడానికి కూడా కష్టపడిపోతున్నారు మీరు అనేది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్ మరియు కమెంట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.